ఆ స్థలంలో ఎవరైతే నివసిస్తున్నారో, ఆ స్థలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. స్థలం వాళ్ళది కాదు. ఆ స్థలం ఎవరిదైతే ఉందో వాళ్ళని వెళ్ళి, ఈ స్థలం మాకు అద్దెకు కావాలి, ఇక్కడ మేము ఒక షాపుని ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పగా, సరే వేసుకోండి అని చెప్పని ఆ స్థలం యజమాని ఎవరైతే ఉన్నారో వారు చెప్పగా, వీరు ఎవరు? తండ్రి, కొడుకు. ఏ స్థలం అది? ఈ విధంగా ఉంది ఆ స్థలం. ఆ స్థలానికి తూర్పున రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు ఉంది, పడమర రోడ్డు ఉంది. త్రిభుజాకార స్థలము అంటే దక్షిణం పెరిగింది, దక్షిణ ఆగ్నేయం పెరిగింది, నైరుతి లేదు, వాయువ్యం లేదు, ఈశాన్యం పెరిగింది, యమస్థానం పెరిగింది. ఈ యమస్థానం పెరిగినటువంటి ఈ త్రిభుజాకార స్థలములో తెలిసి తెలియక ఏముందులే అనేటువంటి ఆలోచనతో ఇక్కడ షెడ్ వేశారు. ఈ షెడ్ వేసిన వారానికి ఎవరైతే తండ్రి ఉన్నాడో తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు గ్రహించారు ఎందువల్ల వచ్చింది హార్ట్ అటాక్ సడన్గా అని. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు వాస్తు వల్ల ఇది జరిగింది అని గ్రహించలేక, వాస్తుకి ఇంత శక్తి ఉందా, వాస్తు వల్ల నిజంగా ఇది జరిగిందా అని తెలిసి తెలియక అంతకుముందు వాళ్ళ తండ్రి వేసినటువంటి షెడ్ ఏదైతే ఉందో అది ఆయనకి హార్ట్ అటాక్ రాగానే ఆ షెడ్ని తీసేశారు, బాగానే ఉంది. కానీ ఈ కొడుకు హాస్పిటల్ నుంచి వాళ్ళ తండ్రి డిశ్చార్జ్ అయిన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి షెడ్డుని వేశాడు. షెడ్డుని వేసిన 3 రోజుల్లో కొడుకు చనిపోయాడు. అకాల మరణానికి గురయ్యాడు. ఎందుకు గురయ్యాడు? స్థలం వాళ్ళది కాదు, స్థలం వేరే వాళ్ళది. కానీ ఆ స్థలంలో ఉన్నటువంటి వాస్తు దోషం వలన ఆ కొడుకు చనిపోయాడు. ఈ స్థలానికి దక్షిణ ఆగ్నేయం అనేది పూర్తిగా పెరిగింది, దక్షిణాగ్నేయ యమస్థానం పెరిగింది. కాబట్టి తన కుమారుణ్ణి వాస్తు దోషం వలన బలి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ తండ్రికి వచ్చింది.